ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి వాగ్దానం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా ప్రార్థన ద్వారా. ప్రియమైన యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినములో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే నా తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సిద్ధపరచండి దినమంతటి కొరకు. అలాగే మీ విలువైన మాటల చేత మాతో మాట్లాడి మాతో ముచ్చటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం. పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టదవు, విరవబడిన దానిని బాగు చేయుదువు. ఐసియా చాప్టర్ 58 verse 12. Thou shalt raise up the foundations of many generations. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మనందరం కూడా మంచి మంచి గృహాల్లో ఉంటున్నామండి. అయితే గృహ నిర్మాణం అనేది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు కదా. మరి ఈ గృహము నిర్మించబడాలి అంటే ముందుగా ఏం వేస్తారండి? ఫౌండేషన్, అంటే పునాదులు వేయబడతాయి కదా. పునాది ఎంత బలంగా ఉంటే దాని మీద కట్టినటువంటి ఇల్లు అంత బలంగా ఉంటుందన్నమాట. అయితే పునాది కానీ సరిగ్గా లేకపోతే ఇల్లు ఎంత బాగా కట్టినా కూడా అది వేస్టే అన్నమాట. ఒకసారి మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి కొన్ని మాటలు చూద్దాము. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ ఉపమానం ఎవరు చెప్పారో తెలుసా అండి? ఏసయ్య చెప్పాడంటే ప్రతి మాట అది చాలా ఖచ్చితంగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా మాటలు విని వాటి చొప్పున చేస్తారో వాళ్ళ ఇల్లు దేని మీద కట్టుకుంటారంట? మంచి పునాది మీద కట్టుకున్న ఇల్లు. అయితే దాని మీదకి వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, అయినప్పటికీ కూడా ఆ ఇల్లు పడిపోదు, అది చాలా గట్టిగా ఉంటుంది, అలాగే ఉంటుందని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. మరి ఈ ఇల్లు ఎక్కడ కట్టబడింది అంటే యేసయ్య మాటల చేత కట్టబడినటువంటి ఇల్లుగా మనం చూస్తున్నాం. ఈ పునాది ఎలా వేయబడింది? యేసయ్య మాటల చేత వేయబడినటువంటి పునాది. ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థ మనం తీసుకున్నట్లయితే ఆ కుటుంబము చాలా చక్కగా ఉండాలి అంటే ఆ కుటుంబం అంతా కూడా యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఉంటే చాలా బలమైన పునాది ఉంటుందండి. మరి బలమైన పునాది మీద కట్టే ప్రతి ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే చాలా మరి స్టాండర్డ్గా ఉంటుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా పడిపోదన్నమాట. అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలుగుతాం. అయితే ఈరోజు యేసయ్య మాటలు వినే కుటుంబంగా మనం ఉన్నామా? యేసయ్య మాట వినేటువంటి భార్యాభర్తలుగా ఉన్నామా? యేసయ్య మాటలు వినేటువంటి పిల్లలుగా మనం ఉన్నామా? వినడమే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు దేవుడు, విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. ఈరోజు యేసయ్య మాటలు అందరూ వింటున్నామండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఈరోజు మనందరికీ కూడా దేవుడి మాటలు దేవుని మహాకృపను బట్టి అవైలబిలిటీలోకి వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వింటూనే ఉంటున్నాం. అంటే ఈవెన్ యూట్యూబ్స్ ద్వారా, మరి టీవీస్ ద్వారా, అలాగే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడ చూసినా కూడా, మరి వాట్సాప్ ద్వారా ఇక్కడ ఎక్కడైనా కూడా మనం దేవుడి మాటలు వినేటువంటి అవకాశం ఉంది. వింటున్నాం, బాగా వింటున్నాం, అందరూ దేవుడి మాటలు వింటూనే ఉన్నాం. మరి వింటున్నామో వాటిని ఏం చేయమన్నాడు దేవుడు? విని వదిలేయమని చెప్పలేదండి. మరి విని వాటి ప్రకారం చేయువాడు అంటున్నాడు. దేవుడి మాటలు మనం వింటున్నాము అంటే ఆ మాటల్ని మనం పాటించే వారిగా ఉండాలి. విని వదిలేయటానికి ఇవి లోకపరమైనటువంటి మాటలు కాదండి. దేవుడి మాటలు శక్తివంతమైనవి. అయితే ఈ వింటున్నటువంటి మాటల ప్రకారము మనం ఏం చేయాలంట? జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే మన ఇల్లు దేని మీద వేసినట్లుగా? మంచి పునాది మీద, అంటే బండ మీద. మరి బండ అనేది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి అంత స్ట్రాంగ్ పునాదిని మనము వేయగలుగుతామన్నమాట. మరి యేసు ప్రభులో మేము స్ట్రాంగ్గా ఉన్నామండి. ప్రార్థనలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, చక్కగా బైబిల్ చదువుతాము, దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతున్నాము, మాకేమి ఇబ్బంది లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరండి. మరి ఎంత బలంగా ఉంటే మరి అన్ని కష్టాలు కూడా వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి కొడుతుందంట ఆ ఇంటి మీద, అప్పుడు కూడా అది కూలదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అది గొప్పది. ఎందుకంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడింది, క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడి ఉంది. కాబట్టి ఈరోజు మరి పునాదులు ఒకవేళ పాడైన స్థితిలో ఉన్నాయేమో, అంటే మనము దేవుణ్ణి ఇప్పుడు తెలుసుకున్నామేమో, మనకు చాలా రోజుల నుంచి యేసు ప్రభు గురించి తెలియదేమో, కాబట్టి ఇప్పటికే మన కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందేమో, మన కుటుంబాల్లో ప్రేమలు చల్లారిపోయినాయేమో, ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తున్నారేమో. అయితే ఈరోజు నువ్వు యేసయ్యని తెలుసుకొని నేను మారాలి, నా జీవితం మారాలి, నా కుటుంబ వ్యవస్థ మారాలి,
మేము హ్యాపీగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే తప్పకుండా అవకాశం ఇస్తాడండి. అందుకే దేవుడు ఈ ప్రామిస్ చేశాడు. పాడైన పునాదులు నువ్వు మరలా కట్టదు. దేవుడికి ఆ శక్తి ఉంది. పాడైపోయిందా, ఒకవేళ మీ కుటుంబంలో పునాది అనేది సరిగ్గా లేదా, దాన్ని తిరిగి బాగు చేయడానికి ఆయనకు శక్తి ఉందండి. అయితే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఆయన అంత శక్తివంతుడు. పునాదులు కానీ ఇంటివి బాగలేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూలిపోతుంది. కాబట్టి ఈరోజు నీ పునాదిని బాగు చేసుకోవాలనుకుంటున్నావా, నీ వ్యవస్థను నువ్వు బాగు చేసుకోవాలనుకుంటున్నావా, నీ జీవిత విధానాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నావా, అయితే నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఈరోజు నీ స్థితిని మార్చడానికి దేవుడు శక్తివంతుడు. అందుకే చెప్తానమాట, పునాదులు పాడైపోయినావని నువ్వు భయపడొద్దు. నీ పరిస్థితులు చేజారిపోయానని నువ్వు భయపడొద్దు. నీకు అవకాశం లేదని నువ్వు బాధపడద్దు. నీ స్థితి ఇంతే అని నువ్వు తలపోసుకొని నిరాశ చెందవద్దు. ఈ పరిస్థితుల్ని మార్చడానికి ఆయన శక్తివంతుడు. ఈ జీవిత విధానాన్ని మార్చడానికి ఆయనకి శక్తి ఉందండి. మరి యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రహాబు అనే వేశ్య ఉందండి. ఒక వేశ్య తను జీవిస్తున్నటువంటి విధానం చాలా భయంకరమైనది. తన వృత్తి ఏమాత్రం మంచిది కదా, అందరికీ తెలుసు అది ఎంత బ్యాడ్ అనేది. అయితే అలాంటి స్త్రీ దేవుని గొప్పతనాన్ని ఎరిగినప్పుడు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందండి. ఎరికో ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. ఎరికోలో ఉన్న ప్రజలందరూ మరణించారు. కానీ తను దేవుని ప్రేమించటం ద్వారా, తను దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉండటం ద్వారా మరి తన కుటుంబాన్ని తనను సేవ్ చేసుకోగలిగిందండి. ఒకసారి మనము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. రాహాబను వేశ్య ఎరికోను వేగుచుచుటకు యెహోషువ పంపిన దూతలు దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఇక్కడ ఎంత అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం కదండి. మరి ఆమె యొక్క జీవితం ఒక వేశ్య, తన పునాది ఏమాత్రం బాగలేదు కాబట్టి ఆమె వేశ్యగా మార్చబడింది. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఈరోజు ఏం చేసింది, తన జీవితంలో ఏం జరిగిందంటే, దేవుని ప్రేమించటాన్ని బట్టి, దేవుడి దగ్గరికి తను రావటాన్ని బట్టి, దేవుడు పంపించినటువంటి తన యొక్క ప్రజల్ని, ఆ యొక్క వేగు చూడ్డానికి వచ్చినటువంటి వారిని ఆమె దాచిపెట్టింది. కాబట్టి ఆమె ఎవరెవరిని రక్షించుకోగలిగిందంటే, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వాళ్ళందరినీ, వాళ్ళ ఇంటి వాళ్ళనే కాదండి, తన బంధుమిత్రులు అందరినీ కూడా ఆ యొక్క ఎరికోతో పాటు వాళ్ళ నాశనం కాకుండా రక్షించుకోగలిగింది. అంతేకాకుండా ఆమె ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే జీవించిందని కూడా చూస్తున్నాం. మరి ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే, ఒక వ్యక్తి దేవుడి సన్నిధికి వస్తే మరి ఎంత పాపినైనా పరిశుద్ధంగా మారుస్తాడని రహాబుని మనం చూస్తున్నాం. తన పునాదులు పాడైపోయిన స్థితిలో కూడా దేవుడు అద్భుతంగా తనను కట్టుకున్నాడు, తనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఒకప్పుడు ఆమె వేషగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంత అవమానించబడ్డారో, వాళ్ళ బంధువులు ఆమెను బట్టి ఎంతగా అవమానించబడ్డారో, మరి అలాంటి వ్యక్తి ఎవరైతే తన ద్వారా అవమానించబడ్డారో ఈరోజు వాళ్ళందరినీ రక్షించుకోగలిగింది కేవలం క్రీస్తు ప్రేమను బట్టి. కాబట్టి ఎవరినైనా మార్చగలిగింది దేవుని శక్తివంతమైన ప్రేమ అండి. రహాబు జీవితాన్ని మార్చివేసిన దేవుడు ఈరోజు మనం ఆయన సన్నిధికి వస్తే మనల్ని కూడా మార్చేస్తాడు. ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తునిస్తాడు. మరి అంత భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కూడా చేర్చబడిందండి. ఎవరైనా ఊహిస్తామా? ఇది ఊహించలేము. కానీ దేవుడు ప్రామిస్ చేశాడు కదా, అది నమ్మితే తప్పకుండా చేస్తాడు అనేది రాహాబే మనకి ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి పునాదులు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు కట్టాడు, అద్భుతమైనటువంటి క్రీస్తు వంశావళిలో చేర్చాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్స్ గుండా వెళ్తున్నావో, మరి నీ జీవితంలో ఎక్కడెక్కడ పాడైనటువంటి అనుభవాలు ఉన్నాయో, చేదైనటువంటి అనుభవాలు ఉన్నాయో అన్నింటినీ కూడా మార్చడానికి దేవుడు మాత్రమే శక్తివంతుడు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చి ఒక గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. రాహాబు జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యము నువ్వు కూడా దేవుడి మాటలు విని భయపడి ఆయనకు లోబడి జీవించగలిగితే రాహాబు జీవితాన్ని నిర్మించిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా నిర్మించాలని ఆశపడుతున్నాడు. మరి విశ్వసిస్తావా? నీ జీవితాన్ని దేవుడు గొప్పగా చేయబోతున్నాడని నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంత అద్భుతమైన మాట ఇచ్చావు తండ్రి. పునాదులు పాడైపోయిన స్థితిలో కూడా నువ్వు బాగు చేసే దేవుడు అని ఈరోజు ఎవరి జీవితాలు ఎక్కడెక్కడ తండ్రి పాడైన స్థితిలో ఉన్నారో తిరిగి వారందరినీ సమకూర్చి దేవా, రహాబు జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చావో మా అందరి జీవితాలని కూడా మార్చి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.